ఏంటి సార్ మొత్తం నిన్నైతే దాదాపు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. A1గా కేటీఆర్ని పెట్టారు. సో ఏంటి అరెస్ట్ అవుతున్నారా అవ్వట్లేదా? మీకేమైనా సర్ప్రైజ్ అనిపించింది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మొదటి రోజు నుండి కూడా ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరికించాలా, అరెస్ట్ చేయాలి అనే చర్చ జరుగుతూనే ఉంది కదా. విద్యుత్ ఒప్పందాల మీద, ఫోన్ ట్యాపింగ్ మీద, లేదా కేటీఆర్ గారి బావమరిది వాళ్ళ ఇంటి దగ్గర జరిగినటువంటి ఘటన మీద కానీ, లేదా ఇప్పుడు మళ్ళీ ఈ ఫార్ములా ఈ రోజు రేస్ కానీ, కాళేశ్వరం కానీ, రకరకాల అంశాల్లో ఏదో విధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి కుట్ర జరుగుతూనే ఉంది. ఇప్పుడు నిన్న ఈ ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందే కేటీఆర్ మీద కక్ష సాధించడానికి అన్నట్టుగా భావిస్తున్నాం. ఎందుకంటే మొదటి రోజు నుండి అదే కదా, మేము అరెస్ట్ చేస్తాం, మేము ఇరికిస్తాం, మేము కేసులు పెడతాం. ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమకారులతో ఉన్నటువంటి పార్టీ, ఉద్యమించినటువంటి పార్టీ, ఉద్యమంతో తెలంగాణ సాధించినటువంటి పార్టీ. ఈ కేసులకు, లాఠీలకు, తూటాలకు భయపడేటువంటి పార్టీ. ఇంకా కేటీఆర్ గారి అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 1,00,000 కోట్ల ధనార్జనకు, దోపిడీకి కేటీఆర్ గారు అడ్డు తగులుతున్నారనేటువంటి ఒక అక్కసుతోనే ఈ కేసును పెట్టాను. ఎందుకంటే మీరు చూడండి, మూసీ విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, ఫ్యూచర్ సిటీ లేదా ఫోర్త్ సిటీ విషయంలో కానీ కేసీఆర్ గారు నిక్కచ్చిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నారు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం అక్కస్తోనే ఈ రకంగా కుట్ర చేసింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క తప్పిదాలను, వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతూ నిత్యం ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి కొరకరాని కొయ్యలాగా తయారైంది. కాబట్టి ఇప్పుడు కక్ష సాధింపు చర్యలోనే భాగంగానే వారిని అరెస్ట్ చేయడం జరగలేదంటారా అక్కడ? మీరు ఏం జరిగింది? ఇప్పుడు నిన్న కేటీఆర్ గారే మౌఖికంగా నేను చెప్పాను, ఇవ్వమని చెప్పానని చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్లో మనకున్న అంశాలు ఏంటి? ఫార్ములా ఈ రేస్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఈవెంట్. అది లండన్, బీజింగ్, సియోల్, న్యూయార్క్ ఇలాంటి అనేక ప్రపంచ నగరాల సరసన చేర్చడానికి హైదరాబాద్ని కేటీఆర్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఎంతో మందితోని మాట్లాడి వాళ్ళని ఒప్పించి ప్రపంచ మేటి నగరాలను తలదన్నుతూ ఆ ఈవెంట్ని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినటువంటి సందర్భంలో మొదటి దశ నిర్వహించినప్పుడు అప్పుడు స్పాన్సర్స్ వచ్చారు. ప్రభుత్వం కూడా చిన్న చిన్న ఖర్చులు పెట్టుకొని దాన్ని అత్యంత విజయవంతంగా ఆ ఈవెంట్ను నిర్వహించడం జరిగింది. సచిన్ టెండూల్కర్ గారు కానీ, లేకపోతే మహేంద్ర గారు కానీ, అట్లా అనేక మంది సినీ తారలు, అనేక మంది క్రికెటర్స్, స్పోర్ట్స్ స్టార్స్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇతర రాష్ట్రాల మంత్రులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత నిల్సన్ అనేటువంటి ఒక సంస్థ, చాలా అది పేరున్నటువంటి ఒక సంస్థ, ఆ సంస్థ మనకి చర్చ జరుగుతుంది. అసలు నిల్సన్ సంస్థకి దాని క్రెడిబిలిటీ అంట ఎంత? అదేమన్నా కాగా, లేకపోతే అదేమన్నా కేంద్ర సంస్థ? కాగ్ అంటే పెద్దది, అదేమన్నా కేంద్ర సంస్థ? కాగ్ అంటే పట్టుకొని ఎలా మాట్లాడతారు? కాగ్ అంటే గవర్నమెంట్ అఫీషియల్ ఆర్గనైజేషన్ అది. బట్ కాగ్ అంటే పెద్ద పేరున్నటువంటి సంస్థ నిల్సన్ సంస్థ. ఓకే. సో వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్పింది ఏంటంటే, ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత 700 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి, విదేశీ పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి, బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ఇంప్రూవ్ అయిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి ఈవెంట్ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత రెండో దఫా నిర్వహణ చేయాలనుకున్నట్టు స్పాన్సర్స్ రాలేదు. రానప్పుడు ప్రభుత్వమే హెచ్ఎండిఏ ద్వారా 50 కోట్ల రూపాయల నిధులను సమకూర్చడం జరిగింది 2 ఇన్స్టాల్మెంట్స్లో భాగంగా. అసలు ఈ అగ్రిమెంట్ జరిగింది హెచ్ఎండిఏ లేదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీకి ఉన్ను అక్కడ ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్కి. మరి అలాంటప్పుడు డైరెక్ట్గా హెచ్ఎండిఏ నుంచి ఆర్గనైజర్కి నిధులు పంపినప్పుడు దాంట్లో ఇష్యూ ఏంది నాకు అర్థం కావడం లేదు. ఈ దేశంలో అనేక స్పోర్ట్స్ టోర్నమెంట్స్. ఇష్యూ ఏంటంటే హెచ్ఎండిఏకి ఫైనాన్షియల్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 10 కోట్ల మించి ఫండ్స్ ఇచ్చే రైట్ లేదు. హెచ్ఎండిఏకి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు, వైస్ చైర్మన్గా మున్సిపల్ మినిస్టర్ ఉంటారు. బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. దే ఆర్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. కమాన్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్కి ఎందుకు ఉండదు? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది కదా అప్పటికి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటే దాన్ని ల్యాబ్స్ అని చెప్పండి.
మీరు ప్రొసీజరల్ ల్యాబ్స్ అని చెప్పండి, కానీ క్రిమినల్ కేసు ఎట్లా పెడతారు? ఆయన ఏమైనా డబ్బులు తిన్నాడా? గవర్నమెంట్ నుంచి నేరుగా ఆర్గనైజర్స్కి డబ్బులు పోయినాయి. దాంట్లో కరప్షన్ ఎక్కడ ఉంది? కరప్షన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మీరు యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కేసు పెడతారు? ఏమైనా అర్థం ఉందా అసలు? అంటే హీరోలను అరెస్ట్ చేస్తే హీరోల కంటే నేను పెద్ద హీరో అవుతా, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారి కంటే పెద్ద నాయకుడిని అవుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. అందుకనే ఈ రకంగా అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ కేటీఆర్ గారు ఈ అరెస్ట్కి భయపడేది ఏం లేదు. నీళ్ళేందో పాలేందో నిజమేందో అబద్ధమేందో వాస్తవమేందో అవాస్తవమేందో తేలిపోతూ ఉంది. తేలుతుంది, ఖచ్చితంగా తేలుతుంది. కోర్టులో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. వారు ఏది చేసినా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం చేసిండు. ఈరోజు నిజంగా కేసు పెట్టాలంటే రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలా? ఎందుకంటే రెండో దఫా నిర్వహణ కోసం ఆల్రెడీ ప్రభుత్వం 50 కోట్లు వెచ్చించినప్పుడు మీరు కాంట్రాక్ట్ ఎట్లా బ్రిడ్జ్ చేస్తారు? ఈరోజు ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద కేసు ఇస్తే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం యొక్క పరువు హోదా గంగల గలవదా? దీని గురించి ఏం మాట్లాడతారు? కాబట్టి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలా. పర్ఫార్మెన్స్ ఈజ్ జీరో, లాస్ట్కు ఫార్ములా ఈ రేస్, దానికి సంబంధించిన కేసు. ఇప్పుడు దీపావళికి వెళ్తుందన్న బాంబు సంక్రాంతికి వెళ్తుందా? అమావాస్య అయిపోయింది, కార్తీక పున్నమి అయిపోయింది, సంక్రాంతి రాబోతున్నది. ఆ బాంబులు పేలేదు. ఇది బాంబా? కుక్క షేరు కూడా కాదు ఇది. కనీసం లక్ష్మీ బాంబు వెళ్తుంది అని అందరూ అనుకున్నారు, కుక్క షేరు కూడా వెళ్తలేదు. కాబట్టి దాంతో అయ్యేది ఏం లేదు. వాళ్ళు అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చు. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. కడిగిన ముత్యంలాగా కేటీఆర్ గారు బయటకు వస్తారు. జైలుకు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు. కాబట్టి బహుశా వారు ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కోరుకుంటుందో మాకు తెలియదు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే నేను కేటీఆర్ గారు అంటే పెద్ద నాయకుడిని అవుతాను అనుకుంటున్నాను. అందుకని ఈ అరెస్టుల పరువు ఎవరైనా నిర్మాణాన్ని కోరుకోవాలా, అంతే తప్ప కూల్చివేతను కోరుకోకూడదు. ఎవరైనా వీలైనంత సహకారం ఎవరికైనా అందించి వారు ముందు వెళ్ళేలా ప్రయత్నం చేయాలి తప్ప వారిని ఎలకి లాగేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అరెస్ట్ చేసి నేను సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి, యు ఆర్ నాట్ ఎన్ అపోజిషన్ లీడర్ ఎనీమోర్. సార్, ఫైనల్గా ఒకవేళ ఇవాళ కానీ రేపు కానీ మనం ఈ ముఖ్యమంత్రి అన్నీ సెలవు రోజుల్లో చూస్తున్నాం. సో ఇవాళ ఫ్రైడే కాబట్టి రేపు లేకపోతే సండే రోజు ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే, ఇవాళ అరెస్ట్ చేస్తే ఎందుకంటే రేపు హాలిడే ఉంటుంది కదా, కోర్టు రేపు ఎల్లుండి హాలిడే ఉంటుంది కాబట్టి ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది, మీ అంతు చూస్తాం, ఇంకే సంథింగ్ ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో మీ తరపు నుంచి ఒకవేళ అరెస్ట్ జరిగితే మీ కార్యకర్తలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా మాకు ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి హక్కు మాకు ఉంటుంది. తప్పకుండా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేస్తాం, ప్రజాస్వామ్యయుతంగా చేస్తాం. ఎక్కడ కూడా మేము హింసకు తావివ్వము. అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలోనే చిన్న పార్టీ ఇన్సిడెంట్ కూడా కాకుండా మేము అద్భుతంగా శాంతియుతంగా దీన్ని ముందు తీసుకెళ్ళాం, తెలంగాణ సాధించడం జరిగింది. ఈ విషయంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. లగచర్ల లడాయిలో లంబాడీలు ఏ విధంగా విజయం సాధించడం మీరు చూశారు. దానికి బీఆర్ఎస్ పార్టీ వెన్నుదన్నుగా ఏ రకంగా నిలిచిందో కూడా మీరు చూశారు. అదేవిధంగా శాంతియుతంగా తప్పకుండా కేటీఆర్ గారి అరెస్టు విషయంలో న్యాయపరంగా ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేస్తాం.